తెలుగుదేశం పార్టీకి కొత్త ప్రెసిడెంట్. తెలంగాణ గౌరవంపై వాగ్వాదం. కోల్కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. కర్నూలులో కాంగ్రెస్ ఆందోళన. కర్నూలులో ట్రాక్టర్ బోల్తా. మహిళా రిజర్వేషన్ బిల్ వివాదం. ద్రౌపది ముర్ము వార్ధాలో ప్రసంగం. సిద్ధరామయ్య సమావేశం నిర్వహించారు. కేటీఆర్ బహుమతులు అందజేశారు. హైదరాబాద్లో క్రికెట్ కప్ విజేతలు. రామగుండంలో హిందూ సమ్మేళనం జరిగింది. ఖమ్మంలో గోదావరి నీటి కొరత. భారత కూటమి సమావేశం జరిగింది. పులిగుండాలలో ఎకో టూరిజం కేంద్రం ప్రారంభం. తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలుగుదేశం పార్టీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులయ్యారు. ఈ నాయకుడు తన నియామకాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. పార్టీ కేడర్ సహకారం వల్లే ఈ అవకాశం లభించిందని తెలిపారు. వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. ఈ నియామకం పార్టీకి కీలకమైన మార్పులను తీసుకురావచ్చు. నాయకుడు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ గౌరవంపై రాజకీయ వాగ్వాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే ఏ తల్లికైనా ఈ వివాదం తెలంగాణ గౌరవాన్ని కాపాడే అంశంగా మారింది. బీజేపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే అది రాష్ట్ర గౌరవాన్ని ద్రోహం చేసినట్లే. కోల్కతా హైకోర్టు గుండాల నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కఠిన చర్యలు అవసరమని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో అమలవుతున్న బుల్డోజర్ చర్యలు మాదిరిగా చర్యలు తీసుకోవాలని సూచించింది. क्या तुम्हारे पास बुलडोजर नहीं है? यूपी से बुलडोजर मंगा लो. इन गुंडों का उपचार का वही एकमात्र साधन बचा है. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చట్ట వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. కర్నూలులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాల పెంపుపై ఆందోళన వ్యక్తం చేసింది. నాబా ఆధారంగా స్థానాల పెంపు దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని అధ్యక్షుడు క్రాంతి నాయుడు అన్నారు. కేంద్రం ప్రతిపాదనను ఖండిస్తూ సమగ్ర చర్చలతో నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రకారంగా డీలిమిటేషన్ చేయమని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు అని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రం గురించి ఈ ప్రతిపాదన దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిస్తుందని భావిస్తున్నారు. జీఎస్టీపీ ఆధారంగా సీట్ల పెంపు సమతుల్యంగా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కర్నూలు నగర శివారులోని మిలిటరీ కాలనీ డంప్ యార్డ్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందారు. చెత్తను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి డంప్ యార్డ్కు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్ను డిలిమిటేషన్తో అనుసంధానం చేయడంపై విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిని మోసపూరితమని ఆరోపిస్తున్నాయి. మహిళా సాధికారత కోసం ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉప కోటా అవసరమని నేతలు చెబుతున్నారు. It's like a very deceptive strategy by the union government to club both of them. It is really unfortunate. Rather, they should link the women's bill with passing of the OBC reservation bill. ఈ వివాదం మహిళా సాధికారతపై ప్రభావం చూపుతోంది. ఓబీసీ మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని వార్ధాలో మహాత్మా గాంధీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయం కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశ ఆత్మ భారతీయ భాషల ద్వారా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. యువ విద్యార్థులు వ్యక్తిగత అభివృద్ధితో పాటు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను పెంచేందుకు విద్యార్థులు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందేశం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో దేశ అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ సీఈఓలు పాల్గొన్నారు. సమావేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పశువులకు మేత అందుబాటు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్య అధికారులకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ, వ్యవసాయ పనులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెక్లు, ట్రోఫీలు అందించారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమగ్ర క్రీడా పాలసీ అవసరమని, భవిష్యత్తులో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 51వ డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. 49వ డివిజన్ జట్టు రన్నర్గా నిలిచింది. క్రీడల ద్వారా యువతలో ప్రతిభను వెలికితీసి రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని నాయకులు పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం రామగుండంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి. వేణుగోపాలరావు అధ్యక్షతన హిందూ ఐక్యతపై చర్చ జరిగింది. కేశవనగర్ వేదికగా వివిధ ప్రాంతాల నుంచి హిందువులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనం హిందూ ఐక్యతను పెంపొందించడంలో కీలకంగా ఉంది. పంచ పరివర్తన లక్ష్యాలతో హిందూ సమాజం చైతన్యవంతం కావాలి. ఖమ్మం జిల్లాలో గోదావరి నది తీరం ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. దక్షిణ అయోధ్యగా పిలువబడే ఈ ప్రాంతంలో గోదావరి నది నీరు లేక చిన్న చిన్న కాల్వలు మాత్రమే ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రజలు, భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. నీటి కొరత కారణంగా పలు ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి నది నీటి మట్టం పెరగడానికి వర్షాలు అవసరం. వర్షాలు పడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఇండియా కూటమి ఎంపీలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్లో వ్యూహాలు, సమన్వయం, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. కూటమి పార్టీల మధ్య సమగ్ర సమన్వయం సాధించి ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. సమావేశం ద్వారా కూటమి నాయకత్వం పార్లమెంట్లో సమన్వయంతో ముందుకు సాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి కట్టుబడి ఉందని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశం తర్వాత కూటమి చర్యలు మరింత స్పష్టతతో ముందుకు సాగనున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పులిగుండాలలో ఎకో టూరిజం పర్యాటక కేంద్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయ్య పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులిగుండాలను తెలంగాణలో ప్రముఖ ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని, పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నాయకుడు తన నియామకంపై సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన నమ్మకం, మార్గదర్శకత్వం తనకు ప్రేరణనిచ్చాయని అన్నారు. కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణం, పార్టీ కేడర్ మద్దతు, త్యాగాలు, పోరాటాల వల్ల ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తానని, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ బాధ్యత ఒక పదవి మాత్రమే కాకుండా జీవితాంతం నిర్వర్తించాల్సిన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.